దేవుని పేట మనం చేస్తూ ఉన్నాను. రెండో విషయాలు కూడా చెప్పి నేను ముగిస్తాను. దేవుని ఆజ్ఞలను అనుసరించడం ద్వారా, దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించడం ద్వారా మనము తొట్టిల్లిపోకుండా ఉంటాము. If we obey God's commandments, we will not stumble. కీర్తనలు 119, 165వ వచనమును మనం చూస్తే స్పష్టంగా దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది. కీర్తనలు 119. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. గ్రేట్ పీస్ హ్యావ్ దోస్ హూ లవ్ యువర్ లా, నథింగ్ కెన్ మేక్ దెమ్ స్టంబల్. హల్లెలూయా. నీవు నేను మనము ఏ విషయంలో తొట్టిల్లిపోకుండా జారిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటున్నాడు దేవుడు? ఆయన మాట ప్రకారము జీవించమంటున్నాడు. ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకోమంటున్నాడు. దేవుడు ఏ మాట నీతో చెప్తున్నాడో సరి చేసుకోమంటే సరి చేసుకో. గద్దిస్తే లోబడు, హెచ్చరిస్తే లోబడు. ఏదైనా పని చెప్తే పని చెయ్యి, జాగు చేయకుండా త్వరపడు. సమయానికి ప్రార్థన చేసుకోమంటే ప్రార్థన చేసుకో, స్తుతించమంటే స్తుతించు, వాక్యమును బోధించమంటే బోధించు, విజ్ఞాపన చేయమంటే విజ్ఞాపన చేయి, ఇతరులకు సహాయం చేయమంటే సహాయం చేయి. ఆయన మందిర సేవలో పాలు పంపులు పొందమనంటే పరిచర్య చేయమంటే పరిచర్య చేయి. ఏ మాట నీతో సెలవిస్తున్నాడో అది దేవుని ఆజ్ఞ, దాని ప్రకారం జీవించు. నువ్వు ఎప్పుడు తొట్టిల్లిపోయేటువంటి అవకాశమే ఉండదు. హల్లెలూయా. బైబిల్లో రాయబడినది యెషయా గ్రంథము 40వ అధ్యాయము చివరి వచనాల్లో చూస్తే యవ్వనులు బాలురు తొట్టిల్లిపోతారు అని ఉంది కదా. తొట్టిల్లిపోయేది ఎవరు? జారిపోయేది ఎవరు? పాపంలో పడిపోయేది ఎవరు అనంటే దేవుని ఆజ్ఞలను విసర్జించిన వారు, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించని వారు, దేవుని మాట ప్రకారం జీవించని వారు, దేవుని వాక్యానుసారంగా జీవించని వారు ఎప్పుడు తొట్టిల్లిపోతూనే ఉంటారు, పడిపోతూనే ఉంటారు, జారిపోతూనే ఉంటారు. గ్యారెంటీ లేని లైఫ్. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తేనంట మనం అసలు పాపమే చేయని వారంగా ఉంటామంట. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడం ద్వారా మనము పరిశుద్ధులముగా మలచబడతాము. చూస్తారా, 119వ అధ్యాయము కీర్తనలు 3వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. హల్లెలూయా. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము. 3వ వచనం, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. మొదటి నుంచి చూస్తే యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకు వారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. దేవుని ఆజ్ఞలను నడుచడం వలన దేవుని మార్గములో నువ్వు నడిపించబడతావు. దేవుని ఇచ్చే ప్రత్యక్షతలో నువ్వు నడిపించబడతావు. దేవుని యొక్క దర్శనం ప్రకారం నడిపించబడతావు. దేవుని యొక్క పిలుపు ప్రకారం నడిపించబడతావు. దర్శనము ప్రకారం నువ్వు నడిపించబడాలంటే, దేవుని మార్గములో నువ్వు నడిపించబడాలంటే, దేవుని పిలుపు ప్రకారం నువ్వు జీవించాలంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉన్నది, దేవుని ఆజ్ఞలను అనుసరించటమే. దేవుని ఆజ్ఞలను అనుసరించడం ద్వారా తొట్టిల్లిపోము, పాపము కూడా చేయలేమంటారు. దాని గురించి ఒక భక్తుడిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దావీదు భక్తుడు.
భక్తుడు, పరిశుద్ధుడే, దేవుని చేత సాక్ష్యము పొందిన వాడే. దేవుడే స్వయంగా దావీదుని గురించి నా హృదయానుసారుడు అని చెప్పడం జరిగింది. దావీదు కూడా తను రాసిన ఆ మాటలన్నింటి, గ్రంథాలన్నింటి, కీర్తనలో కూడా మనం చూసినట్లయితే దేవుని ఆజ్ఞలను ప్రేమించిన వ్యక్తిగా మనకు కనబడతాడు. దేవా, నీ ఆజ్ఞలను అనుసరించడమే నాకు ప్రియము అన్నాడు. నీ ధర్మశాస్త్రం నాకెంతో నెమ్మదిని కలుగు చేస్తుంది అని అన్నాడు. నీ ధర్మశాస్త్రం, నీ వాక్యము నాకు వెలుగు, నాకు దీపము అని అన్నాడు. నీ ఆజ్ఞలను అనుసరించడం ద్వారా నాకు జ్ఞానము లభిస్తుంది అని అన్నాడు. నీ ధర్మశాస్త్రం అర్ధరాత్రి పూట కూడా నేను ధ్యానం చేస్తున్నాను అని అంటాడు. ఇంతగా దేవుని వాక్యాన్ని ప్రేమించిన దావీదు, దేవుని ఆజ్ఞ మార్గాన్ని నడిచిన దావీదు, దేవుని చేతన గొప్ప సాక్ష్యము పొందిన దావీదు ఒక విషయంలో ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపం చేసేసాడు. ఒక ఆజ్ఞకు లోబడకపోవటం వల్ల, ఒక ఆజ్ఞను విసర్జించడం ద్వారా దావీదు తొట్టిల్లిపోయాడు. ఏంటి అది అనంటే 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆజ్ఞ, క్రొత్త నిబంధనలో కూడా చెప్పబడిన ఆజ్ఞ వ్యభిచారం గురించి. దావీదు బెత్షెబాతో పాపము చేశాడు అని ఉన్నది కదా, వ్యభిచారం చేశాడు అని ఉన్నది కదా, దానికి తగిన శిక్షను కూడా దావీదు అనుభవించినట్టుగా జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎందుకు దావీదు అంత శిక్షను అనుభవించాల్సి వచ్చింది, అంత శాపాన్ని అనుభవించాల్సి వచ్చింది? ఏంటి కారణం అంటే ఒకే ఒక్క ఆజ్ఞను అతిక్రమించాడు, ఒకే ఒక్క ఆజ్ఞను విసర్జించాడు. ఆ ఆజ్ఞ వ్యభిచరించవద్దు అనే ఆజ్ఞను దావీదు అనుసరించలా. వ్యభిచరించవద్దు అనే ఆజ్ఞను ఆయన విసర్జించాడు. వెంటనే పాపంలో పడిపోయాడు. ఆ ఆజ్ఞ జ్ఞాపకం తెచ్చుకొని, అమ్మో, వేరొక పురుషుని భార్యను నేను కూడకూడదు, ఈ విధంగా పాపం చేయకూడదు, ఇది 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ, ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని ధర్మశాస్త్రము, దేవుని మాట, ఇది అతిక్రమిస్తే, విసర్జిస్తే పాపం చేసిన వాడిని అవుతాను, తొట్టిల్లిపోతాను, శిక్ష నా మీదకి వస్తుంది అనేటువంటి జ్ఞానము లేకుండా ఆ మతి భ్రమించి వ్యభిచరించవద్దు అనే ఆజ్ఞను విసర్జించడం ద్వారా మిగతా ఆజ్ఞలన్నీ పాటించిన భక్తుడే ఆయన. మరి ఒక్క ఆజ్ఞ కదా పాటించలేదు. దేవుడు క్షమించవచ్చుగా, శిక్షించకుండా ఆపవచ్చుగా, శాపము తీసుకురాకుండా ఆపవచ్చుగా, పోనీలే అని విడిచిపెట్టొచ్చు కదా దావీదుని. కానీ దేవుడు ఆజ్ఞల విషయంలో, వాటిని పాటించే విషయంలో దేవుడు వెనక్కి తగ్గరు, దేవుడు పశ్చాత్తాపపడరు. నువ్వు ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ నీకేదన్నా లేకపోతే వాటన్నిటిని సమకూరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. కానీ ఆ ఆజ్ఞల విషయమై అతిక్రమిస్తే, పాపము చేస్తే, విసర్జిస్తే మాత్రము దేవుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు నెగిటివ్గా. సత్యాన్ని గ్రహించాలి. దావీదు 4 పిల్లలను పోగొట్టుకోవడానికి కారణము, దావీదు కొంతకాలము నెమ్మది, సమాధానము, సంతోషం లేకుండా బ్రతకడానికి గల కారణము ఏమిటి అనంటే దేవుని ఆజ్ఞలను విసర్జించాడు. ఒక్క ఆజ్ఞ కాదు సుమా, ఈ ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా మరలా హత్య కూడా చేయించాడు. నరహత్య చేయకూడదు, తను చేయకపోయినా తన ద్వారా జరిగిన హత్య. ఊరియా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ సత్యాలను, దేవుని ఆజ్ఞలో ఉన్న క్షేమాన్ని, భద్రతను, దీవెనను గ్రహించాలని దేవుని పేట మనం చేస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన మాటలు 2-3 వచనాల్లో, నా ఆజ్ఞలు భారమైనవి కావు, నన్ను ప్రేమిస్తే నిజంగా నువ్వు నా మాట వింటావు, నా ఆజ్ఞను అనుసరిస్తావని దేవుడు మాట్లాడాడు కదా. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అనంటే, నా ఆజ్ఞలను అనుసరించవా, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తానంటున్నాడు. God loves those who love him. God honors those who honor him. Hallelujah.
దేవుడు తన్ని ప్రేమించువారిని ప్రేమిస్తారు, తన్ని ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేస్తారు, తనని ఘనపరచు వారిని ఆయన ఘనపరుస్తాడు. దేవుని ఆజ్ఞలు అనుసరించడమే దేవుని ప్రేమించడం, దేవుని ఆజ్ఞలను పాటించడమే దేవుని గౌరవించడం, దేవుని ఆజ్ఞలను పాటించడమే ఆయనను ఘనపరచడము, దేవుని ఆజ్ఞలను అనుసరించడమే ఆయన్ని సంతోషపరచడం అన్న సత్యాన్ని ఈ రోజున గ్రహించాల్సిందిగా దేవుని పేరట మనం చేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మిగతా పాయింట్స్ అన్నీ కూడా, మిగతా భాగం అంతా కూడా ఈరోజు సాయంత్రం జరిగేటువంటి సండే ఈవినింగ్ సర్వీస్లో వాటిని ధ్యానం చేయడం జరుగుతుంది కనుక తప్పకుండా ఈ మాటలు మరలా మిగతా భాగంలో వినాల్సిందిగా దేవుని పేట మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఈ మాటలు దేవుడు మనందరి హృదయాల్లో స్థిరపరిచి ముద్రించి ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? దేవా, నీ ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఈ గొప్ప దీవెన మాకు తెలియచేసినందుకు స్తోత్రం అని దేవుని స్తుతిస్తూ, ఒకవేళ తెలుసో తెలియకో దేవుడు మాట్లాడుతున్నా పట్టించుకోక, అన్నింటిలో బాగానే ఉన్నాను, కొన్నింట్లోనే కదా నేను అనేటువంటి ఆ భ్రమలో ఉండి మనమే జ్ఞానులమని అనుకొనక ఏ ఆజ్ఞకు మనం లోబడలేకపోతున్నాము, దేవుని మాట ఏ విషయంలో మనం చేయకుండా ఉంటున్నాము, ఏ వాక్య విషయంలో మనం తప్పిపోతున్నాము, ఏ ఆజ్ఞ విషయంలో మనం తప్పిపోతున్నాము, ఏ ఆజ్ఞను విసర్జిస్తూ దేవుని దుఃఖపరుస్తున్నాము, శిక్షను శాపానికి గురయ్యేటువంటి పరిస్థితులకు వచ్చేస్తున్నాము, మనం గ్రహించుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ కోరినట్లయితే దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమిస్తేనే నా ఆజ్ఞలు గైకొంటారు, నన్ను ప్రేమించేవారే నా మాట వింటారు, నా మాట ప్రకారం చేస్తారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా దేవుని మాట వింటున్నావేమో కానీ దాని ప్రకారం చేయలేకపోయావేమో. ఇక నుండైనా దేవా, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా, నీ మాట ప్రకారం జీవిస్తానయ్యా అని దేవునితో నిబంధన చేసుకోండి ప్రియులారా. ఎందుకంటే ఆయన ఆజ్ఞాపిస్తుంది, ఆయన మాట్లాడుతుంది. నీ క్షేమం కొరకు, నీ భద్రత కొరకు, నీ సమాధానం కొరకు, నీ సంతోషం కొరకు నిన్ను దీవించాలి అని మాత్రమే అన్న సత్యాన్ని గ్రహించాలి. మహాపరిశుద్ధుడాన్ని స్తుతిస్తున్నాను. నిజమే, చాలా విషయాల్లో ఈ మాట వింటున్నామే కానీ దాని ప్రకారం చేయలేని శాపగ్రస్తమైన స్థితిలోకి వెళుతున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి, మా జ్ఞానాన్ని బట్టి క్షమించండి అయ్యా. నీ ప్రియ బిడ్డలు ఎందరైతే నీ మాటలు తృణీకరిస్తూ తొట్టిల్లిపోతూ పాపము చేసేవారుగా ఉంటున్నారో, కొన్నిటిని పాటిస్తూ వారు కొన్నిటిని విడిచిపెడుతున్నారు, అట్టి వారిని మా అందరినీ జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని క్షమించమని బ్రతుకులాడుతున్నాం అయ్యా. శిక్షింపక క్షమించమని ప్రార్థించున్నాం. నీ ఆజ్ఞల ప్రకారం జీవించేటువంటి కృప, పరిశుద్ధాత్మ శక్తి, ఆ వివేకము, ఆ వివేచన, అతి జ్ఞానము నీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించమని బ్రతికిలాడుతున్నాము. ఆ జ్ఞానము మాకు ప్రసాదించాలయ్యా. ఈ వాక్యమంతా వినిన ప్రతి ఒక్కరిలో నూరంతలుగా ఫలింపచేసి నీ నామానికి